గాయస్ మా పూజ అయిపోయింది. ఇప్పుడైతే రెస్టారెంట్ చేసి సారీ అని చెప్పేసి మేము కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్తున్నాం. ఇవాళ కుదిరితే అక్కడ వెజ్ మీల్స్ తిందామని వెళ్తున్నాం. ఓకేనా, వాళ్ళ అక్కమ్మ చెరమ్మ అండ్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఓకే, ఎందుకంటే తన డ్రెస్ అనమాట అది. సో తన కోసమే ఇవాళ మేము వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా, ఫస్ట్ కాకినాడ వెళ్దాం, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే చలో. సో గాయస్ 1లో అయితే మంచిగా టిఫిన్ చేసేసాము. టిఫిన్ తినగానే పడుకుండిపోయిందండి. కాకినాడలో అది చూడాలి ఇది చూడాలా అని శుభ్రంగా పడుకుండిపోయారు పిల్లలు. కానీ మా వారు సడన్గా ఈ ఉప్పాడ బీచ్కి తీసుకెళ్ళిన డ్రైవర్కి చెప్పగానే నాకు అసలు ఆ బీచ్ చూడగానే భలే అనిపించిందండి. షాక్ అయిపోయాను. నేను ఇంతకుముందు గూగుల్లో ఫొటోస్ చూశాను, కానీ అసలు దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ ఫీలే వేరే అనమాట. ఆ వైబ్ కానీ ఆ రోడ్డు పక్కన స్టోన్స్ సముద్రం నాకైతే భలే నచ్చేసింది అనమాట. నిజంగా చెప్తున్నానండి. ఇంతకుముందు చాలా బీచ్లు రకాలు చూసుంటా కానీ ఈ టైప్ ఆఫ్ బీచ్ నేను ఎప్పుడూ చూడలేదు. నాకైతే మనసు అయితే అలా గాల్లో తేలుతూ ఉంది. నేను ఇక్కడ సాయంత్రం దాకా కూర్చోమన్నా కూడా కూర్చుంటాను, అంత బాగుందనమాట. కానీ అక్కడ వచ్చే గాలికి ఆ తుంపర్లకి కొంచెం భయంగా ఉంటుంది. నిజంగా మా బక్కమ్మ అయితే చూసారా ఇక్కడ ఎలా ఎగిరిపోతుందో. సన్నగా ఉన్నవాళ్ళు కనుక అక్కడికి వెళ్తే జాగ్రత్త అండి, ఎగిరిపోతారు, అంత హెవీ గాలి వస్తుంది. కానీ నాకు మాత్రం చాలా 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 బాగా నచ్చిందండి. మా వారు సడన్ సర్ప్రైజ్లో తీసుకెళ్లారు కానీ భలే అనిపించింది. ఉప్పాడ బీచ్ మీలో ఎంతమంది ఇప్పుడుదా చూశారు, మీకు ఎంత బాగా నచ్చింది, ఇంకేంటి చూడాల్సి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమేమి ట్రై చేయాలో మీరు నా కామెంట్లో చెప్పేసేయండి. ఇక మనసు నిండిపోయింది కదండి, చక్కగా పేటు కూడా పూజ చేసేద్దాం, పేటు పూజ కూడా నింపుకుందామని హై ఎక్స్పెక్టేషన్స్తో సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామండి. నిజంగా చెప్తున్నా, అక్కడికి వెళ్ళిన వెంటనే ఎవరు మాకు మీరు స్పెషల్ తింటారా లేకపోతే నార్మల్ తింటారా అని ఎవ్వరు అడగలేదండి. అలా ఒకటి ఉంటుందని కూడా మాకు తెలియదు. అరిటాకులు వేసి ఉంటే వెళ్ళి కూర్చున్నాం, వాళ్ళు వడ్డిస్తున్నారు. మేము ఇలానే ఉంటుందేమో వీడియోస్లో లాగా అనిపించింది, కానీ అంతేం లేదండి. నిజంగా చెప్తున్నా, నార్మల్గా ఉంది. నాకైతే బూర్లో నెయ్యి కూడా వేయలేదండి. నేనే వాళ్ళని అడుక్కుని చివరిలో నెయ్యి వేయించుకుని మరి బూరు తిన్నాను. నిజంగా వీడియోలో చూపించే అంత సీన్ అయితే లేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాం నేను, మా వారు, మా పాప అయితే మరీను. నిజంగా చెప్తున్నానండి, ఈసారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా చూసుకుని వెళ్ళండి సుబ్బయ్య హోటల్కి. సరే